సహోదరి సహోదరులు, కష్టకాలంలో కన్నీటి లోయలో మనం ఏదైనా తీర్మానం తీసుకున్నప్పుడు, దేవునికి ఇస్తానని చెప్పో లేకపోతే దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నప్పుడు, దేవుడు కనికరించి నిన్ను కష్టంలో నుంచి విడిపించిన తర్వాత దేవునికి ఇచ్చిన మాటను తప్పిపోవడం ఆశీర్వాదం కాదండి. దేవునికి ఒడంబడిక చేసి దేవునికి మాటిచ్చి మాట తప్పే వాళ్లను బైబిలు ఏమని పిలుస్తుంది? బుద్ధిహీనులో మొక్కుకొనిన దానిని చెల్లించుమో. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనక ఉండుటయే మేలో. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనివ్వద్దు. అది పొరపాటు చేత జరిగిన నీ దూత ఎదుట చెప్పద్దు. ప్రభు, తొందరపడి తీర్మానం తీసుకున్నానయ్యా, తొందరపడి వాగ్దానం చేశానయ్యా అని నీ నోటితో అప్పుడు చెప్పొద్దు.